ॐ अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्उन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाञ्च च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांतस्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे। हरे कृष्णा माता जी। हरे कृष्ण प्रभुजी। हरे कृष्णा ప్రభా మాతాజీ దండవత్ ప్రణామ్స్ బాగున్నారా? బాగున్నాం ప్రభుజీ, మీరు బాగున్నారా? అంతా బాగున్నాం మాతాజీ, కృష్ణుడి దయ భగవంతుడి దయ వల్ల అందరూ బాగున్నాం. హరి బోల్. ఓకే మాతాజీ, సో విల్ కంటిన్యూ విత్ శ్లోక నంబర్ 4.7. ఏమిటి అయ్యా ఈ శ్లోకము? ఈ శ్లోకం ఏమిటి? ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ 4.7 శ్లోకం? అంటే ఇక్కడ భగవంతుడు ఎప్పుడెప్పుడు ధర్మము అధర్మం పెరుగుతుందో అప్పుడు నేను అవతరిస్తాను అని చెప్పారు ప్రభుజీ. కరెక్ట్ మాతాజీ. యా, యదా యదా ఇక్కడ ఒక మీనింగ్ కి చెప్పారు, అంటే సృజామ్యహం అంటే పుట్టటం అని కాదు, భగవంతుడు అవతరిస్తారు అని. ఎస్, కరెక్ట్, పర్ఫెక్ట్. భగవంతుడు ఎన్నో లీలలు చేశాడని కూడా చెప్పుకున్నాం ప్రభుజీ. రాక్షసుల్ని సంహరించాడు ఎస్, కరెక్ట్. కూడా చెప్పుకున్నాము. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ, యదా యదా అంటే ఎప్పుడు ధర్మానికి గ్లాని అంటే హాని జరుగుతుంది అని భగవంతునికి అనిపించాలి. అంటే మనకు అనిపించడం కాదు. ఎందుకు? మన విచారము భగవంతుని విచారము చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు? మనం కొంత ఇప్పుడు ఎండ ఉంది, ఇప్పుడు చలి ఉంది, అబ్బా ఇంత చలి అయిపోయింది అంటాం. ఎండ వచ్చిందంటే అమ్మా ఇంత ఎండ అంటాం. అంటే మనం ఏ విషయాన్ని కూడా ఓర్చుకోలేము అనమాట. కొద్దిగా కూడా ఓర్చుకోలేము. అంటే మన సహనశీలత చాలా తక్కువ ఉంటుంది. కానీ భగవంతుని మెజర్మెంట్లో భగవంతుని ఆహ్, ఇది దృక్పథంలో దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. బికాస్ హీ నోస్ అట్ వాట్ టైమ్ హీ హాస్ టు డిసెండ్. అవతారము తీసుకోవాలనేటువంటిది. కాబట్టి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అధర్మము పెరిగిపోతుందో, ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటాను, నన్ను నేనే సృజామ్యహం, నన్ను నేనే అవతరించుకుంటాను, అవతారము దాలుస్తాను అని భగవంతుడు అంటున్నాడు అనమాట. కరెక్ట్ మీరు అన్నది. అంటే ఇక్కడ ఇంకోటి ఏం చెప్పారు? ఎంతో మంది రాక్షసులని సంహరించాడు. అందుకే మనకి ఒక శ్లోకం ఉన్నది. అది ఏమిటయ్యా శ్లోకం అంటే, మనం శ్రీకృష్ణునికి ఏమిటది, శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు కృష్ణునికి అర్ఘ్యం ఇస్తాం. భగవంతుడు 12 గంటలకి జన్మించాడు, నైట్ ఎగ్జాక్ట్లీ అట్ ద స్ట్రోక్ ఆఫ్ మిడ్ నైట్ భగవంతుడి అవతారం అన్నమాట. సో అప్పుడు ఏమని, జాత కంస వధాయ చ భూభారణోద్ధరాయ చ
కౌరవానాం వినాశాయ చ పాండవానాం రక్షణాయ చ అనేటువంటి ఒక శ్లోకం ఉన్నది. అంటే భగవంతుడు ఎందుకు అవతరించాడు భూమి మీద అంటే జాతః కంస వదార్థాయ అంటే కంసుని జాతః అంటే అతను అవతారము తీసుకున్నది. జాతః అంటే పుట్టడం అని కాదు. పుట్టడం అనేటువంటిది కామన్ మీనింగ్ అంటే సామాన్యులకి తెలుసు ఏమని దేవకి వసుదేవులకి శ్రీకృష్ణుడు జన్మించాడు. అది అంటే జాతః అనే ఆ మీనింగ్ కాదు. అతను అవతారము తీసుకున్నాడు. ఆ వసుదేవ దేవకీలకి తల్లిదండ్రులకి శ్రీకృష్ణుడు బిడ్డగా అవతరించాడనమాట. సో జాత కంస వధాయ చ కంసుని మెయిన్ పర్పస్ ఈస్ టు కిల్ కంస బికాస్ హీ వాజ్ సో క్రూయల్ అంత చాలా క్రూరత్వము. దాని తర్వాత మిగతా వాళ్ళు ఎవరు జాత కంస వధాయ చ భూభారణ భూభారణోద్ధరాయ చ అంటే భూదేవి యొక్క భారాన్ని తగ్గించడానికి. ఎందుకు అంటే జరాసంధుడు మనకు అంటే కాలయవనుడు చాలామంది రాక్షసులు ఉన్నారు అప్పుడు. జరాసంధుడికి మనం అనుకున్నాం కదా 17 సార్లు 18 సార్లు 23 అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకొచ్చేవాడు. అంటే అతని సైన్యం 23 అక్షౌహిణులు ఎంత ఉన్నది అంటే అతను తీసుకొచ్చిన ఆ గుర్రాల్లో చేసే మూత్ర విసర్జనకి నదులు ఏర్పడ్డాయంట. అంటే మీకు వీ కెన్ ఇమాజిన్ ఎంత పెద్ద సైన్యం ఉండవచ్చు అని. అంత పెద్ద సైన్యాన్ని ప్రతి ఒక్కసారి కూడా ఓడించి కృష్ణుడు అతన్ని జరాసంధుని మట్టుకు వదిలిపెట్టేవాడు. ఎందుకు మళ్ళీ 23 అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకొస్తాడు అంటే ఈ భూమి మీద ఎంతమంది అసురులు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చి అంటే తను వెళ్ళి సంహరించాల్సిన అవసరం లేదు, వాళ్ళే వస్తారనమాట. వాళ్ళే జస్ట్ లైక్ మన మినుగురు పురుగులు మన దీపానికి ఎలాగా ఆకర్షించితమై ఆ దీపంలోనే కాలిపోతాయో అలాగే వీళ్ళందరూ కూడా అసురులు శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి వాళ్ళ అసువులు బాసారనేటువంటిది మనకు తెలుస్తుంది. సో అది మనము అర్థం చేసుకోవాలన్నమాట ఈ శ్లోకంలో. ఎప్పుడు అంటే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అనేటువంటిది భగవంతుడే అతను డిసైడ్ చేస్తాడు భగవంతుడు. ప్లస్ ఇంతమంది రాక్షసులని కూడా సంహరించాడు అనేటువంటిది మీరు కరెక్ట్గా చెప్పారు. అలాగే ధర్మము అనేటువంటిది కూడా మనం నిన్న డిస్కస్ చేశాం. ఎప్పుడు ధర్మం అంటే ఏమిటి? ధారయతి ఇది ధర్మ. గుర్తుందా మాతాజీ? నిన్న మనం అనుకున్నాం ధారయతి ఇది ధర్మ అంటే ధారయతి అంటే ధారయతి అంటే ధరించేది అంటే హరిబోల్ రక్షించేది. ధారయతి ఇది ధర్మ రక్షించేది ధారయతి. చెప్పండి మాతాజీ. ప్రభుజీ చెప్పండి మాతాజీ. ధారయతి ఇది ధర్మ అంటే రక్షించేదనే ప్రభుజీ. రక్షించేది ధర్మో రక్షతి రక్షిత కరెక్ట్. ధారయతి అంటే ధరించేవాడు అని కూడా వస్తుందన్నమాట. ఏమిటి ధరించేవాడు? న్యాయాన్ని, ధర్మాన్ని, తన ప్రిన్సిపల్స్, రైటియస్ ప్రిన్సిపల్స్ అంటే మంచి ఆచరణలు. ఎందుకు అంటే భగవద్గీతలో నెక్స్ట్ వస్తుంది ఇప్పుడు ఆ శ్లోకంలో అదే చెప్తున్నాం మనం కింద. వేదాలలోని ఇట్టి నియమములే భగవత్ శాసనాలుగా శ్రీమద్ భాగవతము 6.3.19లో తెలుపబడెను అని అంటున్నారు. ఏమిటిది 6.3.19 అనేటువంటిది మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పారంటే శ్రీమద్ భాగవతం Canto 6, Chapter 3, 19th శ్లోకం అన్నమాట. ఏమిటి అంటే అక్కడ ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటున్నాడు. అంటే ఏమిటి? ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడు చెప్పింది. ఎలా చెప్పాడు భగవంతుడు అంటే మనకి శ్రీమద్ భాగవతంలో ఫస్ట్ శ్లోకం ఉన్నది. ఆ ఫస్ట్ శ్లోకం ఏమిటి? జన్మాద్యస్య యతోన్వినిమయాద్ ఇతరతస్య అర్థేష్వ అభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. అంటే బ్రహ్మదేవుని యొక్క హృదయంలో ఆది కవి అంటే ఫస్ట్ కవి ఎవరు? శ్రీకృష్ణుడు. సో ఆది కవి విష్ణు రూపంలో శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునికి ఆ వేదాలని అతని హృదయములో అత్తుకునేటట్లు ఉపదేశించాడు. ఇక్కడ ఉందని చూడండి. ఏమిటి ఇంతకుముందు చూసాం చూడండి. వేదాలలోని అట్టి నియమములే భగవత్ శాసనాలుగా శ్రీమద్ భాగవతము 6.3.19లో తెలుపబడెను. భగవానుడు
మాత్రమే ధర్మ విధానమును రూపొందించగలడు. అంటే ఎలాగంటే కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీకి ఒక కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఉంది. కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి? మన ఆ, రాజ్యాంగము అంటాము. రాజ్యాంగం అంటే ఏమిటి? ఆ రాజ్యాంగంలో మనకి ఏమేమి చెయ్యాలి, ఏమేమి చెయ్యకూడదు అనేటువంటి నియమ నిబంధనలు ఉంటాయన్నమాట. అంటే ఈ దేశంలో ఇండియాలో నువ్వు ఉన్నావు, యుఎస్లో నువ్వు ఉన్నావు. సో ఏ ఏ దేశానికి అనుసారంగా ఆయా దేశపు పౌరులు, సిటిజన్స్ షుడ్ ఫాలో దోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో రాజ్యాంగాన్ని అవే మళ్ళీ లాస్గా వస్తాయి. అవే ఏమిటి? మనం ఇప్పుడు ధర్మము అంటాం దాన్ని. ధర్మం అనే యాక్చువల్గా ధర్మం అనేటానికి మీనింగ్ వేరే ఉన్నది. ధర్మము అంటే ఏమిటి? నీటి యొక్క ధర్మం ఏమిటి? ఎక్కడైతే స్లోప్ ఉన్నదో, స్లోప్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ నీరు వెళుతుంది ఒకటి. సెకండ్, నీరు యొక్క ధర్మం ఏమిటి? అది మన దప్పికని తీర్చడము. నీరు యొక్క గుణం ఏమిటి? రుచి కలిగి ఉండడము. ఈ మూడు కూడా ధర్మాలు. అంటే ఇట్ ఈస్ ద నేచర్ అన్నమాట. నేచర్, ప్రకృతి. సో అగ్ని యొక్క ధర్మం ఏమిటి? వెలుతురు ఇవ్వడము, కాల్చడము. గాలి యొక్క ప్రవృత్తి అలాగా ఆకాశము, భూమి యొక్క రూపరస గంధములు ఉంటాయి భూమిలో. సో ఇవన్నీ ధర్మాలు. ఎవరు చెప్పారంటే అపౌరుషేయము. అంటే పురుషులు చెప్పింది కాదు. అపౌరుషులు అంటే పురుషులకి అతీతుడైనటువంటి భగవంతుడు చెప్పిందనమాట ఇది. సో కాబట్టి ధర్మ నియమాలు దేవదేవుని ప్రత్యక్ష నిర్దేశాలు. అంటే శాసనాలు అనమాట. శాసనం అంటే దీనికి తిరుగులేదు. చెప్పిన దానికి రాజాజ్ఞ అని మనం ఇంతకుముందు ప్రభుజీ అనుకునే ఇది ఇంకా చదవలేదు ప్రభుజీ. అదే జస్ట్ బికాస్ 6.1 3.19 వచ్చింది కాబట్టి అది చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. సో వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ వేర్ వీ స్టాప్ ఎస్టర్డే. ప్రభా మాతాజీ ఎంతవరకు చదివారు? భగవంతుడు తన సంకల్ప అనుసారము అవతరించు, అంతేనా? అక్కడ వరకు ధర్మసూత్రాలు వేదశాస్త్రాల్లో వివరించబడెను. ప్రభుజీ భగవాన్ శాసనాలు శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. అక్కడి వరకు చదివాను ప్రభుజీ. అక్కడ వరకు చదివారు. ఓకే మాతాజీ, నెక్స్ట్ చదవండి మాతాజీ. కేవలము భగవంతుడే ధర్మ విధానాన్ని తయారు చేయగలుగుతాడు. వేదాలు స్వయంగా భగవంతునిచే హృదయము నుండి బ్రహ్మకు ఆదిలోనే పలుకుబడినాయని కూడా అంగీకరించబడింది. కనుక ధర్మము నేరుగా భగవానుని ఆదేశమే అవుతుంది. ధర్మంతు సాక్షాత్ భగవత్పరిణీతం. ఈ నియమాలు భగవద్గీత అంతటా స్పష్టంగా సూచించబడినాయి. దేవదేవుని ఆదేశంలో అట్టి నియమాలను నెలకొల్పబడమే వేదాల ఉద్దేశము. కేవలము తననే శరణజొచ్చడము మహోన్నతమైన ధర్మమని, అంతకు మించినది లేనే లేదని గీతలో చివరలో భగవంతుడు నేరుగా ఆదేశించాడు. వేద నియమాలు మనిషిని అతని ఎడ సంపూర్ణ శరణాగతి వైపుకే నడిపిస్తాయి. ఎప్పుడైతే అటువంటి నియమాలు దానవులచే భంగపరపబడతాయో అప్పుడే భగవానుడు అవతరిస్తాడు. బుద్ధదేవుడు శ్రీకృష్ణుని అవతారమని భాగవతం నుండి మనకు తెలుస్తున్నది. భౌతికత్వము మితిమీరిపోయి లౌకికులందరూ వేద ప్రమాణాన్ని సాకుగా వాడుతున్నప్పుడు అతడు అవతరించాడు. వేదాలలో కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాల కొరకు పశుబలి విషయంలో మితంగా ఉండే నియమాలు ఉన్నప్పటికీ దానవ ప్రవృత్తిని కలిగిన జనులు వేద నియమాలకు పొంతన లేకుండానే పశుబలులు చేపట్టారు. ఈ విపరీతాన్ని ఆపి అహింస అనే వేద నియమాన్ని నెలకొల్పడానికే బుద్ధదేవుడు అవతరించాడు. అందుకే ప్రతి భగవత్ అవతారానికి ఒక ప్రత్యేకమైన కార్యం ఉంటుంది. అవన్నీ శాస్త్రాల్లో వర్ణించబడినాయి. శాస్త్రాలచే సూచించబడిందే ఏ వ్యక్తిని అవతారముగా అంగీకరించకూడదు. భగవంతుడు కేవలము భరత భూమి పైననే అవతరిస్తాడనేదే యథార్థం కాదు. అతడు ఎక్కడైనా సర్వత్రా ఎప్పుడు కోరితే అప్పుడు అవతరించగలడు. ప్రతి అవతారంలోనూ అతడు ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న ప్రత్యేక జనులకు అర్థమయ్యేటంతగా ధర్మం గురించి చెబుతాడు. కానీ కార్యం మాత్రం ఒక్కటే. అదే జనులను భగవత్ చైతన్యం వైపు, ధర్మ విధేయత వైపుకు నడపబడము. ఒకప్పుడు అతడు స్వయంగా అవతరిస్తాడు.
ఇంకొకప్పుడు పుత్రుని రూపంలో లేదా సేవకుని రూపంలో తన ప్రామాణిక ప్రతినిధిని పంపుతాడు, లేదా ఏదో ప్రచ్ఛన్న రూపంలో తాను వస్తాడు. భగవద్గీత నియమాలు అర్జునునికి ఆ మాటకు వస్తే ఇతర మహోన్నత వ్యక్తులకి చెప్పబడినాయి. ఎందుకంటే ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్నట్టి సాధారణ మనుషులతో పోలిస్తే అర్జునుడు హరిబోల్ మాతాజీ, సిగ్నల్ పోయిందా? జ్ఞానాలు బోధించబడిన వివిధ పరిస్థితుల్లో అవి ఉన్నతమైనవిగా నిమ్మమైనవిగా గోచరిస్తాయి. తరువాత భావన కేవలము భిన్న పరిస్థితుల్లో అప్రకటమవుతూ ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, అది నెట్ డిస్కనెక్ట్ అయినట్టుంది. హలో, వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది ప్రభుజీ. వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే ఓకే మాతాజీ, ఓకే నైస్. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ప్రభా మాతాజీ, థ్యాంక్ యూ ఫర్ రీడింగ్ సచ్ ఏ లాంగ్ బిగ్ డిస్క్రిప్షన్. ఓకే, వెరీ నైస్. సో జస్ట్ రీక్యాప్ అంటే ఏమనుకున్నాము, భగవంతుడు సృజామి అన్నట్టే అవతారాన్ని తీసుకుంటాడు. అవతరణ అంటే ఏమిటి? దిగి రావడము. ఎక్కడి నుంచి దిగి వస్తాడు భగవంతుడు? పై లోకాల నుంచి దిగి వస్తాడు, అంటే మూల రూపంలో. కానీ భగవంతుడు మరి ఇక్కడే ఉన్నాడు కదా, అన్ని చోట్ల ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, బయటను ఉన్నాడు. అంటే అతను మన చర్మ చక్షువులకి కనిపించడు. కానీ ఎవరికైతే సిద్ధ పురుషులో, యోగులో, మహానుభావులు, అటువంటి వారికి తను కనిపించి తను ఎవరు అనేటువంటిది వాళ్ళకి తెలియజేస్తాడనమాట. సో బేసికలీ ఇక్కడ ఏమిటి, భగవంతుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం. అంటే తను అవసరం ఉన్నది ఇప్పుడు ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి, అధర్మాన్ని అణిచివేయడానికి తాను రావాలి అనుకుంటే తన మూల రూపంలో భగవంతుడు వచ్చేస్తాడనమాట. దిగి వస్తాడు మన దగ్గరికి. వచ్చి ఏం చేస్తాడు అంటే ఈ రాక్షసులని మట్టు పెడతాడు. జాత కంస వధాయచ భూభారణో హరాయచ, హరాయచ, భూభారాన్ని తగ్గించడానికి, కౌరవానాం వినాశాయచ, పాండవానాం రక్షణాయచ అనేటంటే మంచి వాళ్ళని రక్షించడంకు. అదే ఇంతకు నెక్స్ట్ శ్లోకంలో కూడా వస్తుంది. ఏమిటని నెక్స్ట్ శ్లోకంలో ఉంది చూడండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎందు గురించి అవతారం తీసుకుంటాననేటువంటిది ఈ శ్లోకంలో భగవంతుడు చెప్పాడనమాట. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, 6.3.19లో అంటే శ్రీమద్ భాగవతంలో ఈ శ్లోకం ఉన్నదన్నమాట. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం నవై విదుర్ష ఋషయో నాపి దేవాః న సిద్ధ ముఖ అసుర మనుషాః కుతోతు విద్యాధర చారణ ఆదయ. అంటే ఏమిటి అంటే మీనింగ్, ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే ఏమిటి? ధర్మం అనేటువంటిది సాక్షాత్ ఎవరి నుంచి చెప్పబడింది అంటే భగవంతుని నుంచే చెప్పబడింది. భగవంతుని ఎవరికి చెప్పాడు? బ్రహ్మదేవునికి చెప్పాడు. బ్రహ్మదేవుని ద్వారా నారదుని ద్వారా మిగతా అందరికీ కూడా లోకానికి అది ప్రచారం అయిందనమాట. వేదాలు భగవంతుడు బ్రహ్మదేవుడి నుంచి బ్రహ్మదేవునికి చెప్పితే బ్రహ్మదేవుడు నారదునికి చెప్పి నారదుని అంటే అందరికీ కూడా, అంత ఋషులకు కూడా అది గురు పరంపర ద్వారా మనకి వేదాలు లభించాయన్నమాట. ముందు ఏముండేది, వేదాలన్నీ కూడా కేవలము శృతి అండ్ స్మృతి వినేవాళ్ళు. గురుకులంలో 12 సంవత్సరాలు కఠిన తపస్సు అంటే గురు పరిచర్యలు చేసి గురువుని మెప్పించి గురువుని ద్వారా ఈ వేదాలని అభ్యసించేవాళ్ళు అన్నమాట. 12 సంవత్సరాలు కఠిన పరిశ్రమ చేస్తేనే అప్పుడు వేదాలని వాళ్ళకి చదివేటువంటి అర్హత అనేటువంటిది గురువు చూసి వీటికి ఇవ్వచ్చు అనేటువంటి డిసిషన్ తీసుకొని అప్పుడు వేదాలని బోధించేవాళ్ళు అనమాట. సో అప్పుడు కేవలం అంటే అప్పుడు జ్ఞాపక శక్తి అంత ఉండేది, మెమరీ, రిటెన్షన్ అండ్ రీప్రొడక్షన్ అంటే తిరిగి దాన్ని అప్పచెప్పడం అంటే వినడం ఒకటే, అంటే రిటెన్షన్ పవర్ అంత ఉండేదన్నమాట అప్పుడు. అలాగే దాన్ని మళ్ళీ
చెప్పడం అప్పచెప్పడం కూడా అంతే ఉండేది. గ్రేట్. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పింది నెక్స్ట్ మినిట్‌లో మనం మర్చిపోతున్నాం. ఎందుకు? కలియుగ ప్రభావం అన్నమాట. అది అందరికీ సామాన్యమే. కానీ కలియుగంలో కూడా కొంతమంది విపరీతమైనటువంటి సాధన చేసి, ఇప్పటికి కూడా వాళ్ళకి ఆ మెమరీ గానీ, వాళ్ళకి ఆ సాధన ద్వారా తిరిగి దాన్ని ఒప్పించడం కానీ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో, ఇదే మనం భగవంతుడి ద్వారా మనం తెలుసుకోవాలి. ఏమిటి? ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. నేను చెప్పాను. నేను చెప్పింది శాసనము అని భగవంతుడు అంటున్నాడు. ఈ నియమాలన్నీ భగవద్గీత అంతటా స్పష్టముగా సూచించబడను. ఎందుకు? అక్కడ భగవంతుడు చెప్తున్నాడు. నేనే. ఇంతకుముందు కూడా మనం 4.5 శ్లోకాల్లో కూడా మనము చూసాము. ఏమిటి? 4.5 శ్లోకం గుర్తుందా? భగవంతుడు చెప్పాడు కదా! బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతపః. నాకు అన్నీ తెలుసునయ్యా. ఎందుకు? నాకు జన్మం అనేటువంటిది ఉండదు. అవతారం మట్టుకే తీసుకుంటాను. కాబట్టి నాకు ఈ మాయ అనేటువంటిది మాయ యొక్క ప్రభావం నా మీద లేదు. అది మనకిక్కడ వి షుడ్ అప్లై దట్. ఈ నియమాలన్నీ భగవద్గీత అంతటా స్పష్టముగా సూచించబడును. నేనే దేవుణ్ణి అని భగవంతుడు ఎన్నో చోట్ల చెప్పాడనమాట. సో, దేవాది దేవుని అధ్యక్షతన అట్టి నియమాలను స్థాపించుటయే వేదాల ఉద్దేశము. అంటే బికాస్ హీ ఈస్ ద మాస్టర్. వాట్ ఎవర్ మాస్టర్ సేస్ హీ హ్యాస్ టు బి ఒబేడ్. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ క్వశ్చనింగ్ బ్యాక్. క్వశ్చనింగ్ బ్యాక్ అంటే ఏమిటి? ఛాలెంజ్ అనేటువంటిది చేయలేము. తెలుసుకోవాలనేటువంటి ప్రశ్న ఎస్. జ్ఞానం గురించి ప్రశ్నించడం వేరు, ఛాలెంజ్ చేయడం వేరు. సో, వీ షుడ్ నెవర్ ఛాలెంజ్ వాట్ ఎవర్ ఈస్ స్టేటెడ్ ఇన్ వేదాస్. మరి వేదాల్లో ఏం చెప్పాయా అని ఇక్కడ చెప్తున్నారు. వేదాల్లో ఏం చెప్పాయి? వేదాలలో ఈ కర్మ చేస్తే మీకు ఈ ఫలితం వస్తుంది. అంటే మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం. పుత్ర కామిష్టి యాగం చేయాలి. దానివల్ల పుత్ర సంతానము కలుగుతుంది. అలాగే ఇంకొక యజ్ఞం ఉన్నది. ఏమిటి అది? దానికి దానివల్ల ఏమిటి? స్వర్గం అనేటువంటిది లభిస్తుంది. మరి ఈ యజ్ఞం చేసిన వెంటనే అది మనకి ఆహుతి అంటాం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? యజ్ఞాలు చేస్తే మనం యజ్ఞంలో ఒక దేవతలకి పవిత్రంగా మనము వండిన అన్నాన్ని కానీ, పాయసాన్ని కానీ, నెయ్యితో పాటు మనం అగ్నిలో ఆహుతి ఇస్తాము. మంత్రాలు చదువుకుంటూ. అప్పుడు ఏమిటి? అది అగ్ని ద్వారా ఆ దేవతలకి అందజేస్తాడు. అగ్నిదేవుడు హీ ఈజ్ ఎ కన్వేయర్. హీ ఈజ్ ఎ ఇంటర్మీడియరీ బిట్వీన్ ఎవరైతే మనం ఈ యజ్ఞం చేస్తున్నారో వాళ్ళని ఏమంటారు? ఆహ్, హ్మ్. యజ్ఞం ఆచరించే వాళ్ళనుకోండి. మనం యజ్ఞం చేస్తున్నామంటే గృహస్థులు. గృహస్థులు యజ్ఞం చేస్తున్నారు. సో, ఈవెన్ ఋషులు కూడా చేస్తారు. సో, వాళ్ళందరూ కూడా దేని గురించి? దేర్ ఈజ్ ఎ పర్పస్. ఋషులు ఎందుకు చేస్తారంటే లోక హితార్థం చేస్తారు. గృహస్థులు ఎందుకు చేస్తారు? మనకు కావలసిన కోరికలు తీర్చుకోవడానికి. తీరిన కోరికలకి వీఆర్ ఎక్స్‌ప్రెసింగ్ అవర్ గ్రాటిట్యూడ్ టు ఆల్ ద డెయిటీస్. సో, యజ్ఞంలో ఏదో ఒక ఆహుతి అనేటువంటిది ఇస్తున్నాం ఇప్పుడు. ఎందుకు? ఇప్పుడు మనం జంతు బలి ఇవ్వము. జంతు బలి ఈస్ నిషేధము. కలియుగంలో జంతు బలి అనేటువంటిది నిషేధము. అంతకు ముందే బుద్ధావతారంలో కూడా ఇది చెప్పబడింది. యాక్చువల్‌గా భాగవతంలో కూడా బుద్ధుని అవతారం గురించి తెలుపబడ్డారు. 10 దశావతారాల్లో బుద్ధుని అవతారం కూడా ఒకటున్నది. మరి బుద్ధుడు ఏం చెప్పాడు? వేదాలు తప్పు అని చెప్పాడు అని చెప్తున్నారు కదా! మీకు ఐడియా ఉందా మాతాజీ? బుద్ధ భగవానుడు ఏం చెప్పాడు? వేదాలని నమ్మకండి. వేదాల్లో ఉన్నదంతా కూడా నమ్మదగినది కాదు. ఎందుకు చెప్పాడు అంటే, ఆ టైంలో ఆ సొసైటీలో అప్పటి ప్రజలకి అది చెప్పవలసి వచ్చింది. ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, అప్పుడు ఈ అసుర ప్రవృత్తి కలిగిన వారు అంటే ప్రతి యజ్ఞానికి ఏమిటి? ఒక జంతువుని బలి ఇచ్చేవాళ్ళు. ఆ జంతువు బలి కూడా ఎలాగిచ్చేవాళ్ళు? ఒక్క వేటుతో వాటి తల తెగి ఆ జంతువుని యజ్ఞంలో పడవేసేవాళ్ళనమాట. సో, అంటే ఆ బలి ఎందుకిచ్చారు అంటే, ఆ జంతువుకి వెంటనే స్వర్గప్రాప్తి అవుతుంది. నెక్స్ట్ జన్మ అనేటువంటిది మంచి జన్మ వస్తుంది. సో, ఆ విధంగా వేదాల్లో చెప్పారు. కాబట్టి అది ఆచరించదగిన అన్నమాట ఆ యుగములో. అదే దాన్ని ఆసరాగా తీసుకొని బుద్ధ భగవానుడు ఎప్పుడున్నాడు? ఐ థింక్ 500 ఆర్ 700 ఇయర్స్ బ్యాక్ కదా! అంతేనా? లెట్ మీ చెక్. ఒక్క నిమిషం.
ఆ, క్రీస్తు పూర్వము. హరిబోల్ 563 బీసీ, బిఫోర్ క్రైస్ట్. అంటే ఇప్పటికి మనకెంత? ఇప్పుడు 2000 సంవత్సరాలు, అంతకుముందు 500, అంటే 2500 ఇయర్స్ బ్యాక్. 2500 ఇయర్స్ బ్యాక్ మనకి బుద్ధ భగవానుడు జన్మించాడనమాట. అదే దాన్ని సిద్ధార్థుడు అంటారు, గౌతమ బుద్ధుడు అంటారు. హరిబోల్ మాతాజీ, ఒక్క నిమిషం, లెట్ మీ షేర్ దిస్. కనిపిస్తుందా మాతాజీ స్క్రీన్? హరిబోల్. కనిపిస్తున్నాయండి. ఓకే మాతాజీ. సో 2500 ఇయర్స్ మరి గౌతమ బుద్ధుడు, అదే సిద్ధార్థుడు అంటారు కదా, అతను జన్మించాడు. అంటే 2500 ఇయర్స్ బ్యాక్ ఏమున్నది అంటే ఆల్మోస్ట్ ద్వాపర యుగం ఎండ్ అయిపోయింది, కలియుగం స్టార్ట్ అయిపోయింది. సో అప్పుడు జనులంతా కూడా ఈ మాంసాహారానికి అలవాటు పడ్డారు. సో కనిపించిన జంతువులంతా పట్టుకుని యజ్ఞం అనేటువంటి నెపముతో దాన్ని బలి ఇచ్చి కేవలం మాంసాహార సేవనకే తమ జీవితాన్ని గడిపారనమాట. సో అంటే అప్పుడు జంతువులన్నీ కూడా భయపడి, అంటే జంతువు నాశనం జరిగిపోయిందనమాట. సో అప్పుడు బుద్ధ భగవానుడు అవతరించి బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనేటువంటిది చెప్పాడనమాట. అంటే అన్ని జంతువులని ప్రేమించండి. ప్రేమించండి అని మరి ఎలా చెప్పాలి అంటే వేదాలు తప్పు చెప్పాయి, ఇలాగా జంతు బలి అనేటువంటిది ఈ టైంలో సరి అయినది కాదు. కాబట్టి అహింస పరమో ధర్మ అనేటువంటి దాన్ని చెప్పుకుంటూ బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనేటువంటి దాన్ని ప్రతిపాదించాడు బుద్ధ భగవానుడు. సో ఇది ఈవెన్ భాగవతంలో కూడా చెప్పాడు బుద్ధ భగవానుడు ఒక అవతారం అని చెప్పేసి. కాబట్టి శాస్త్రాల్లో ఏమి చెప్పాయో దాన్నే మనం నమ్మాలి అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో శ్రీమద్ భాగవతం, శ్రీకృష్ణుని అవతారమైన బుద్ధ భగవానుడు అవతరించనని శ్రీమద్ భాగవతం నుండి మనము ఎరుగగలము. దేనికయ్యా చెప్పాడు? శ్రీకృష్ణ భగవానుడు అది భౌతిక భావన వృద్ధి చెంది లౌకికులు వేద ప్రమాణమును ఇచ్ఛానుసారము వినియోగించారు. అంటే మిస్ రిప్రజెంటేషన్ ఆర్ మిస్ ఇంటర్ప్రిటేషన్ చేశారనమాట. అంటే తమకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే మీనింగ్ ఇచ్చారు, కానీ కరెక్ట్ మీనింగ్ అది కాదు. ఎందుకంటే వేదాలలో దేని గురించి చెప్పారు? పైన చెప్పినటువంటిది ఎలాగైతే మనం చిన్నపిల్లలకి ఒక చేదు మందు ఇవ్వాలంటే ఏం చేస్తాము? దాని మీద ఒక చాక్లెట్ కానీ దాని మీద ఒక షుగర్ కోటింగ్ కానీ ఇచ్చి పిల్లవాళ్ళకి ఇస్తాము. ఎందుకు అంటే ఆ ఔషధము తీసుకుంటే వాడికి హెల్త్ బాగుంటుంది. సో ఇనీషియలీ అలాగిస్తాము, కానీ పిల్లవాడు పెద్దవాడు అయిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని షుగర్ కోటెడ్ కాదు, అప్పుడు చేదు మందులు, చేదు వెజిటబుల్స్, చేదు ఫ్రూట్స్ తినాలని చెప్తారు. ఎందుకు? దట్ ఈస్ గుడ్ ఫార్ యువర్ హెల్త్. అప్పుడు అతనికి తెలిసిపోతుంది అనమాట. సో అలాగే వెన్ పీపుల్ గ్రో, వెన్ పీపుల్ గెట్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు అడల్ట్హుడ్, అప్పుడు వేదాలు చెప్పిందంతా కూడా ఒక మార్గం వైపు వాళ్ళు తీసుకెళ్తుందన్నమాట. అంటే ఇనీషియలీ టు అట్రాక్ట్ పీపుల్ దీస్ కర్మకాండ అనేటువంటిది వేదాల్లో చెప్పారు, కానీ యాక్చువల్గా ఏంటి అంటే అహింస అనేటువంటిది చెయ్యాలి. అంటే ప్రతి జీవి కూడా, మనం ఒక జీవిని చంపితే మళ్ళీ ఇంకొక ఆ జీవికి ప్రాణము పోయలేము. కాబట్టి ఆ ఒక జీవిని, ఒక జంతువుని చంపకూడదు. అందుకే అహింస. అందుకే మాంస అనే దానికి ఏమిటి మీనింగు అంటే మాం సహ, అంటే మాం అంటే నేను, సహ అంటే కూడా, అంటే నేను కూడా. అంటే ఎందుకు? ఇది మనకి శ్రీమద్ భాగవతంలో కూడా ప్రాచీన బర్హి అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ప్రాచీన బర్హి అతను రోజు లేవంగానే పొద్దున్నే మన ఏమిటి తూర్పు వైపు, నార్మల్గా యజ్ఞాలలో తూర్పు వైపు మనం ముఖం పెట్టి ఆచరిస్తాము. సో అక్కడ దర్భలను పరిచివేసి రోజు యజ్ఞాలు చేసేవాడు, రోజు జంతువులని బలి ఇచ్చేవాడు. సో అప్పుడు నారద మహర్షి వచ్చి, నువ్వు ఎందుకయ్యా నీ యజ్ఞాలు చేస్తున్నావు అంటే దేవుని ప్రీతి కొరకు అని చెప్పాడు. కాదు, నువ్వు ఈ జంతు బలిని ఇలాగా ఇచ్ఛానుసారము చెయ్యకూడదు, ఏదో ఒక పర్పస్ ఎప్పుడో ఒకప్పుడు చెయ్యాలి, కానీ ఇలాగ రోజు ఇంత జంతువుల్ని బలి ఇస్తున్నావు అంటే అతను ఒప్పుకోడనమాట.
సరే నీకు చూపిస్తానని చెప్పేసి ఆ ప్రాచీన బర్హి అనే రాజుకి నారద మహర్షి చూపిస్తాడు. ఎక్కడ? స్వర్గలోకంలో. ఇప్పుడు చూడు, ఇవన్నీ జంతువులు స్వర్గలోకంలో ఉన్నాయి. నీ గురించి వేచి చూస్తున్నాయన్నమాట. నువ్వు ఎప్పుడు వస్తావు, అప్పుడు నిన్ను కూడా బలి ఇస్తామంటే, నువ్వు ఎన్ని జంతువులని బలి ఇచ్చావో నువ్వు మళ్ళీ అన్ని జన్మలు ఎత్తాలి. ఆ జన్మల్లో సహా ఆ జంతువులు కూడా, మేము కూడా నిన్ను బలి ఇస్తాము అనేటువంటిది దాని గురించి వేచి చూస్తున్నాయి అని చెప్తారనమాట నారద మహర్షి. అందుకే ఎందుకు అందుకే అహింసో పరమో ధర్మ, కర్మేణ మనస కర్మణ వాచ, మూడు విధాలుగా కూడా మనం ఎవరికి మాటలతో కానీ చేతలతో కానీ మనసులో కానీ చెడు అనేటువంటిది కోరుకోకూడదన్నమాట. దాన్ని కోరుకుంటే మనకి ఫలితం మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. అది ఆ టైంలో అసుల జాతి అన్నమాట ఆ టైంలో. కాబట్టి వాళ్ళకి అది దే డిడ్ నాట్ అగ్రీ. ఎందుకు? అప్పుడు బుద్ధుడు తనకి చెప్పాడు వేదాలు తప్పు అని. సో ఎప్పుడైతే ఆయన చెప్పాడో వేదాలు తప్పు, అందులో జంతు బలి అనేటువంటిది చెయ్యకూడదు, అది కేవలము ఆ కాలానికి సంబంధించింది, మన కాలానికి కాదు అని చెప్పి ఎంతోమందిని ఒప్పించి ఆ జంతు బలిని ఆపాడనమాట. అందుకే ఇప్పుడు కూడా బుద్ధిస్ట్ దే డు నాట్ ఈట్ మీట్. కానీ అందులో కూడా మళ్ళీ వితండవాదాలు వచ్చాయి, విపరీత వాదాలు వచ్చాయి. అందులో కూడా తేరవడాస్ అనే ఒక జాతి ఉన్నది, మహాయాన అనేటువంటి బుద్ధిస్ట్ గ్రూప్ ఉన్నది. మహాయాన గ్రూప్ వాళ్ళు దే విల్ నాట్ ఈట్ మీట్. ఇంకొక గ్రూపు దే సేస్ ఇట్ ఈస్ పర్మిటెడ్. సో అలాగ వాళ్ళే డివిజన్స్ చేసేసుకుని ఇప్పుడు చాలా డైల్యూట్ అయిపోయిందనమాట ఆ వాదన. ఎందుకంటే కాలక్రమేణా ఆ వాదనలు, ఆ బోధనలు కూడా మరుగున పడిపోయాయి అనమాట. ఇంతకుముందు భగవంతుడు కూడా చెప్పాడు కదా, ఇంతకుముందు శ్లోకంలో, ముందు నేను భగవద్గీతని సూర్యునికి చెప్పాను, సూర్యుడు మనువుకి చెప్పాడు, తన కుమారుడైనటువంటి మనువుకి, మను తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకుకి చెప్పాడండి. కాలక్రమేణా అది కాలగర్భంలో కలిసిపోయింది ఆ బోధనలు. కాబట్టి మళ్ళీ నీకు చెప్తున్నానయ్యా అర్జున అని కృష్ణుడు అంటాడు. సో ఇక్కడ కూడా అదే చెప్పబడింది అనమాట. ఎవరికి వాళ్ళే విపరీతమైనటువంటి కార్యాలను చేసుకుంటూ అహింసా సిద్ధాలను హింసనే పాటిస్తుంటే దాన్ని స్టాప్ చేయడానికి బుద్ధ భగవానుడు అవతరించాడు అనేటువంటిది ఇక్కడ చెప్పాడు. యాక్చువల్గా భగవంతుడు మనకి ఎన్నో అవతారాలు ఉన్నాయి. ప్రతి ఒక్క అవతారానికి ఒక ప్రయోజనం ఉన్నది. ఎలాగా అంటే నారసింహ అవతారంలో ఏమున్నది? దేని గురించి వచ్చాడు భగవంతుడు? హరిబోల్. అంటే హిరణ్యకశిపుడు అందరినీ పీడిస్తా ఉంటే అప్పుడు కరెక్ట్. అంటే హిరణ్యకశిపుడికి ఒక వరం ఉంది ప్రభుజీ. బ్రహ్మదేవుడిని అడుగుతాడు, ఎవరి చేత చంపబడకూడదు, మనుషుల చేత గాని జంతువుల చేత గాని, అలా అంటే లోకంలో ఉన్న ఏ ప్రాణి చేత నేను చంపబడకూడదని ఒక వరం తీసుకుంటాడు ప్రభుజీ. కరెక్ట్. సో అప్పుడు అతని కొడుకు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. సో కొడుకుని అడిగినప్పుడు ఎక్కడున్నాడు చూపించు నీ భగవంతుడు, నిన్ను ఎలా రక్షిస్తాడో చూస్తాను అని చెప్పినప్పుడు సగము మనిషిగా సగం మృగంగా అప్పుడు కరెక్ట్ నరసింహావతారంలో అవతరిస్తాడు ప్రభుజీ. ఎస్, పర్ఫెక్ట్. సో అదే అంటే ఇక్కడ మనకి బేసికలీ చాలా అవతారాలు ఉన్నాయి. అందులో ఇక్కడ చూడండి, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, లీలావతారాలు అంటే మనకి ఈ శ్లోకం మళ్ళీ వీల్ కంటిన్యూ టుమారో. బట్ జస్ట్ టు రీక్యాప్, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మము మితి మీరుతుందో, ఆయా సమయాలలో నన్ను నేనే సృష్టించుకుంటాను. అంటే సృష్టించుకుంటానంటే ఇక్కడ మీనింగ్ ఏమిటి? అవతరిస్తాను అంటే దిగి వస్తాను ధర్మానికి. సో మీనింగ్స్ మనం ఇంతకుముందే చదువుకున్నాం. సో ఇక్కడ మనకి అవతార దర్శనాలు మనం చూసాం ఇంతకుముందు. ఏమిటి? ఫస్ట్ సనకాది మునులు ఉన్నారు, సనక సనందులు. ఓకే, 24 అవతారాస్ అన్నమాట. ఇది మళ్ళీ రేపు డిస్కస్ చేద్దాము. సో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు షో యూ వాట్ ఆర్ ది 24 అవతారాస్. వరాహ అవతారము, ఇది దేనికి వచ్చింది? వరాహ అవతారము భూమిని పాతాళములో హిరణ్యాక్షుడు తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు వరాహ అవతారం, ఆది వరాహ అవతారం వచ్చింది. నారదమహని భగవంతుని నామస్మరణని వ్యాపించజేయడానికి అవతారం దాల్చాడు. నరనారాయణులు
తపస్సు చేసుకుంటూ బద్రీలో లోకహితార్థము తపస్సు చేసుకుంటూ ఉన్నారు. కపిలముని సాంఖ్య శాస్త్రాన్ని ఉపదేశించాడు. అంటే ఫిలాసఫర్ అంటే ఏమిటి? జీవిత సత్యాలన్నమాట. సాంఖ్య శాస్త్రము. దత్తాత్రేయుడు బ్రహ్మ